మంచిగా ఉంటాయి. తులా రాశి. అమ్మాయిక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం అనేది పెరగడం అనేది, కానీ మీ యొక్క భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే వ్యాపార భాగస్వాములతో కావచ్చు, పెట్టుబడుల కొరకు మీరు చేసే ప్రయత్నాలకి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉండడం, అయినప్పటికీ మీ యొక్క గౌరవం, ప్రతిభ, ఖ్యాతి మొదలైనవి పెరగడం, మీ క్రియేటివిటీ పెరగడం, వృత్తిపరమైన విషయాలలో మీ ఆలోచనలని చక్కగా మీరు సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, కానీ ఎప్పుడైతే భాగస్వామి వ్యవహారాల్లో మాత్రం వీలైనంతవరకు ఏదన్నా మీరు పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ దీర్ఘకాలిక పెట్టుబడులకు చేసే ప్రయత్నాల్లో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ అవకాశాలకు సంబంధించిన విషయాల మీద కూడా చర్చలు జరగడానికి ఆస్కారం ఉంది, వృత్తికి సంబంధించిన విదేశీ అవకాశాలకి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ శాతం అంటే రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు, ముఖ్యమైన విషయాల్లో పోటీల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు, అలాగే క్రియేటివిటీ అనేది పెరుగుతుంది, శత్రువుల మీద అంటే పోటీదారుల మీద విజయం సాధించడానికి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే భూమికి సంబంధించిన విషయాల మీద కొంత డిస్కషన్స్ జరగడం, భూ సంబంధమైన విషయాలలో అంటే ఎప్పుడన్నా మీరు పెట్టుబడి పెట్టిన భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా సరే భూమికి సంబంధించిన విషయాల మీద ఆలోచనలు, వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ చర్చలు జరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే రోగనిరోధక శక్తితో పాటుగా ముఖ్యంగా ఏదైనా కొన్ని కొత్త ఆలోచనలు చేసి శ్రమతో అనుకున్న విజయాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కొంత హృదయాందోళన అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. దేనికి సంబంధించి అంటే ఆకస్మికమైన ఖర్చులకు సంబంధించి కానీ, అనుకోని ప్రయాణాలకి, అలాగే మీరు ఏదైనా ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఆటంకాల వల్ల కొంత మానసిక చికాకులు అనేవి ఉండడం బట్టి అది కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు అయితే చేస్తూ ముందుకు వెళ్ళాలి. ముందుగా మీకు మెంటల్ స్టెబిలిటీ అంటే మానసిక స్థిరత్వంతో పాటుగా కొంత స్థిమితమైన ఆలోచనలతో సమస్యల్ని అధిగమించే ప్రయత్నాలు అంటే